Good morning and welcome to all the TET and DSC aspirants. ఈ వీడియోలో మనం టెట్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి మేబీ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఆర్ ఎనీ సబ్జెక్ట్కి సంబంధించిన మెథడాలజీ పరమైన బిట్స్ మనం చూస్తాము. యాజ్ యూ ఆల్ నో దట్ టెట్ పేపర్లో 24 మార్క్స్కి కాంటెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 6 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 6 marks related to methodology. And I am Madhu and I would like to present on behalf of APSCRT. So related to TET, second paper, English syllabus. So well, if you look at this, మనం ముందుగా చెప్పుకునేటట్టుగా సో మనం కాంటెంట్ అండ్ మెథడాలజీ, కాంటెంట్ 24 మార్క్స్కి, మెథడాలజీకి 6 మార్క్స్ ఉంటుంది. బట్ ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా మెథడాలజీ కోసం చూద్దాం. సో మెథడాలజీ 6 మార్క్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ 9 ఏరియాస్ అండి. సో 9 ఏరియాస్లో ఫస్ట్ వన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అలాగే థర్డ్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ లైక్ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. అలాగే ఫోర్త్ ఏరియా వచ్చేసరికి అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. జనరల్గా ప్రతి ఒక్కరికి వాట్స్ అన్ అప్రోచ్, వాట్స్ అ మెథడ్ అండ్ వాట్స్ టెక్నిక్ అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో అప్రోచ్ అనేసరికి హౌ లాంగ్వేజ్ క్యాన్ బి లెర్న్డ్. సో దట్స్ అన్ అజంప్షన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ కాల్ లైక్ అప్రోచ్. అండ్ మెథడ్ ఈస్ ఆల్ అబౌట్ what should we do and how should we do it, right? Process, that's what we call like methods. మీరు డైరెక్ట్ మెథడ్ వాడుతున్నారా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వాడుతున్నారా, బైలింగువల్ మెథడ్ వాడుతున్నారా? సో టెక్నిక్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ స్పీకింగ్ అనుకుందాం, స్పీకింగ్ అయితే మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే రోల్ ప్లే. సో ఇలా మనము నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఏవో వస్తే తర్వాత చూద్దాం. అండ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, vocabulary and grammar. ఇందులో మనం what kind of vocabulary we should introduce. సో vocabulary అలాగే గ్రామర్ ఎలా గ్రేడేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీయా, యూస్ఫుల్నెస్ ఏంటనేది మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో క్వశ్చన్స్లో చూద్దాం. సో 6 వచ్చేసరికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, TLMs, అలాగే ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి, ఇవన్నీ మనం విల్ లెర్న్ ఇన్ డీటెయిల్. సో 7th one lesson planning. So nothing in our life is done without planning. So for teachers ki lesson planning అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మైక్రో టీచింగ్, లెసన్ ప్లాన్, పియర్ టీచింగ్, ఇవన్నీ మనం ఈ ఏరియాలో మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ కమ్స్ టు 8th one is curriculum and textbooks, importance and its needs. కరికులం అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్స్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్, తర్వాత హౌ డు వి డిజైన్ ద కరికులం అనేది, సో NCF ఏంటనేది వి విల్ చెక్ ఇన్ ద క్వశ్చన్స్. So finally is all about evaluation in English teaching. So now first let's work with aspects. Okay? So aspects of language lo elanti questions vastayi okasari manam chuddam first. So the first question is choose the correct statement about 3 language formula. Right? You know all about 3 language formula. Enduku ee 3 language formula its need enti anedi okati chuste manam. It is adapted to India's bilingual situation for language. Alage it encourages exclusion of regional languages. Alage it aims to develop proficiency in one language. And it's adapted to India's multilingual context for language education. So why do you think it is that? So enduku mother tongue, alage national language enduku, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎందుకంటే యూ కెన్ సీ ఇఫ్ యూ గో త్రూ ద ఆప్షన్స్, మనం ఆప్షన్స్ కనుక ఒకసారి చూస్తే యూ కెన్ సీ. సో ద ఆప్షన్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డి. సో మల్టీలింగ్వల్, రైట్? సో మల్టీలింగ్వల్ కాంటెక్స్ట్ కోసం ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ LAD, LAD, which is an inborn trait of human beings proposed by psycholinguists. So LAD ante asalu enti? So we have the options. You can check now. Is it learning activities device?
or learning acquisition design, or it's language acquisition device, or language activities design? What do you think it is? So చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనకి చిల్డ్రన్ లో this device is very useful. We will say LAD means language acquisition device. So the option is C, right? So now let's look at another area. సో ఇప్పుడు ఒక రెండో ఏరియా చూద్దాము. అదేంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండి. సో మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని మనం ఎప్పుడు చూసుకుంటాము. సో నౌ లెట్స్ సీ ఒక కీ ఏరియాస్లోకి వచ్చేసరికి ఒక క్వశ్చన్స్ ఏవేవి వస్తాయో మనం ఒకసారి చూద్దాం. సో జనరల్లీ ద ఫోకస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్, సో జనరల్గా LSRW అంటారు. వెన్ వి టీచ్ ఇంగ్లీష్ ద మెయిన్ ఫోకస్ విల్ బి లిసనింగ్, రీడింగ్ టు స్పీకింగ్, రైటింగ్. అదర్వైజ్ వొకాబులరీ అండ్ గ్రామర్ టు స్కిల్ డెవలప్మెంట్, or speaking, writing to listening and reading, or finally skill development to vocabulary and grammar. So the correct option is vocabulary and grammar, and later on it has shifted to skill development. That's what the major objective of teaching English is. So now let's look at another question. So that is objectives related to intellectual abilities and skills belong to. So manam ఆల్రెడీగా కొన్ని డొమైన్స్ అని నేర్చుకున్నాము లాంగ్వేజ్లో కానీ ఎనీ సబ్జెక్ట్లో. సో దీస్ డొమైన్స్ ఆర్ ఎఫెక్టివ్ డొమైన్, అలాగే సైకోమోటర్ డొమైన్, సో కాగ్నిటివ్ డొమైన్ అండ్ ఇవాల్యుయేటివ్ డొమైన్. సో ఇప్పుడు మనం చూస్తే ఎఫెక్టివ్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ మన తాలూకా ఇంట్రెస్ట్ అండ్ యాటిట్యూడ్స్. అలాగే సైకోమోటర్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ సో సైకోమోటర్ డొమైన్, అలాగే కాగ్నిటివ్ డొమైన్, అలాగే ఇవాల్యుయేటివ్ డొమైన్. సో ఇందులోకి వచ్చేసరికి మనకి సో ద రైట్ ఆన్సర్ ఇస్ కాగ్నిటివ్ డొమైన్. సో కొన్నిసార్లు మనం రెస్పాన్సెస్ బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ యూ నో వాట్ ఇస్ అన్ ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఏంటి తెలుసు, ఇంట్రెస్ట్ గురించి. సైకోమోటర్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్ గురించి, అండ్ కాగ్నిటివ్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ కాల్ లైక్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. So now let's take the next question, and the area is development of language skills. Okay, so manaki we usually talk about, we should know about listening, speaking, reading and writing. So tick the right pair. Ikkada manaki you have 4 options andi. So options baga chavite listening to railway announcement, adi listening for evaluation avutunda, లేదంటే ప్రిపేరింగ్ ఎ డిష్ బై లిసనింగ్ టు ఏ షెఫ్, లిసనింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ అవుతుందా, అలాగే లిసనింగ్ టు ఏ పోమ్, లిసనింగ్ ఫర్ డైరెక్షన్స్ అవుతుందా, లిసనింగ్ టు రైల్వే అనౌన్స్మెంట్స్, లిసనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అవుతుందా. సో ఇట్స్ వెరీ క్లియర్. మనకి వెన్ వీ లిసన్ టు ఎ రైల్వే అనౌన్స్మెంట్ వీఆర్ పర్టికులర్లీ వీ హ్యావ్ టు పే అటెన్షన్ అనమాట. అది కంప్లీట్గా అటెంటివ్ లిసనింగ్ అంటారు. ఇట్స్ నాట్ ఫర్ ఎవాల్యుయేషన్ వెదర్ రైట్ ఈస్ రాంగ్ అని. So the right answer is preparing a dish by listening to a chef. ఇక్కడ మనం ఏం చేస్తాము, we are listening for the instructions and then we will follow, like do this at first this and second this, later like that. ఇలా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. So the next question, so that's the right answer. So now the next one is select the correct sub skill of writing from the given options. బాగా అబ్జర్వ్ చేద్దాం. సో విజువల్ పర్సెప్షన్, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పేసింగ్. సో రైటింగ్ సబ్ స్కిల్స్ ఏంటి అనేది బాగా ఐడెంటిఫై చేయాలి. సో కాంటెంట్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్, క్లారిటీ అండ్ రెగ్యులారిటీయా, గ్రామర్ యూజ్ ఆఫ్ adjectives and adverbs, or syntax, use of capitalization and punctuation. What do you think? Yes, the correct answer is D. ఎందుకంటే దానికి మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి. సెంటెన్స్ స్ట్రక్చర్ తర్వాత క్యాపిటలైజేషన్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్. అలాగే రీడింగ్ ఉండే సబ్ స్కిల్స్ ఏంటి, అలాగే లిసనింగ్, స్పీకింగ్, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా తర్వాత దాంట్లో నేర్చుకుందాం. సో నౌ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్,
So we are going to talk about methods and techniques of teaching in English. So we have one question here. ఇక్కడ యాక్చువల్గా మనం బాగా చదవాల్సి ఉంటుంది. వాట్స్ ఎ డైరెక్ట్ మెథడ్, వాట్స్ ఎ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, అలాగే బైలింగ్వల్ మెథడ్ అంటే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ వీఆర్ ఫాలోయింగ్, ఇవి మనం చూసుకుందాం. సో ఫర్ ద టైమ్ బీయింగ్ వీ విల్ గో విత్ ఓన్లీ 2 questions. ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్ తాలూకు అప్రోచ్లో గ్రామర్ టీచింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్ హియర్. మెమరైజేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ ఒకసారి చూసుకోండి, దాని పేరే డైరెక్ట్ మెథడ్. రెండోది ఫోకస్ ఆన్ డిడక్టివ్ గ్రామర్ టీచింగ్, అలాగే ఎంఫసిస్ ఆన్ ట్రాన్స్లేషన్ ఫర్ అండర్స్టాండింగ్, అలాగే ఇండక్టివ్ టీచింగ్ త్రూ ఎగ్జాంపుల్స్. సో వాట్ హ్యాపన్స్ ఇన్ ద డైరెక్ట్ మెథడ్ ఇస్ ఫస్ట్ we teach examples, then we teach the for example rules ఇలా ఉండాలి. For example, she teaches English every day. Okay, I go to college every day. So ఇలా ముందు ఎగ్జాంపుల్స్, తర్వాత అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తాము. So this is how we have to observe, and the correct answer is D, inductive teaching through examples. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. So the next one will go with select the principle that the bilingual method follows for language teaching. Bilingual method. So bilingual method లో మనము ఏ మెథడ్ ఫాలో అవుతాం చూద్దాం ఒకసారి. సో here are your options: presentation, practice and production, అలాగే grammar translation, direct method, bilingual method. So reading, writing, speaking, అలాగే so translation, interpretation and communication. So what do you think? So bilingual method లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ ప్రజెంటేషన్ వి డూ ఇట్. సో ఎనీ లెసన్ మనకి 3 stages ఆఫ్ లెసన్ ప్లాన్ లో కూడా ఫస్ట్ వి విల్ ప్రజెంట్, దెన్ విల్ గివ్ ప్రాక్టీస్, అండ్ ఫైనల్లీ ద చైల్డ్ విల్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ అన్నమాట. సో ఇలా సో ఇందులో అయితే సో డైరెక్ట్ మెథడ్ లో ద ఇంపార్టెంట్ మెథడ్ దట్ వి ఫాలో ఇస్ బైలింగువల్ మెథడ్ లో మన ప్రెజెంటేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొడక్షన్, నో మెమరైజేషన్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది అదర్ వన్. సో ఇప్పుడు మనం టీచింగ్ స్ట్రక్చర్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ చూద్దాం. వొకాబులరీలో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ one question. One of the following principles is not involved in the grading of vocabulary. See, not involved. A question input మనం చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. So principles of usefulness, that's the quality. And the next one, principle of simplicity. So simple to complex అంటాము. Principles of structural value. Okay? So principles of structural value. ఒకసారి ఆ వర్డ్ నుంచి మనకి ఎన్ని సెంటెన్సెస్ దాంతో ఫామ్ చేయగలమా లేదా. స్ట్రక్చరల్ వర్డ్ అయితే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ వర్డ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీగా వచ్చే వర్డ్. సో వాట్ యూ థింక్ ది ఆప్షన్? సో ఇట్ షుడ్ బి యూస్ఫుల్నెస్ ఉండాలి, అలాగే ఇట్ షుడ్ బి సింపుల్ టు కాంప్లెక్స్ మనకు తెలుసు, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ స్ట్రక్చర్ వాల్యూ, అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్, ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫంక్షనల్ గ్రామర్. సో ఇప్పుడు మనకు అందరికి కూడా వాట్ ఈస్ ఫార్మల్ గ్రామర్ అండ్ వాట్ ఈస్ ఫంక్షనల్ గ్రామర్ అనేది ఒక కొంచెం కాన్సెప్ట్ అయితే ఉండాలి మనకి. సో వాట్ యూ మీన్ బై ఫార్మల్ గ్రామర్? చాలా మంది టీచర్స్కి దే నో ద యూసేజ్, బట్ వెరస్ హౌ డిడ్ యూ డూ దిస్ ఆర్ వై షుడ్ బి డూ దిస్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో జనరల్గా స్టూడెంట్స్కి ఫంక్షనల్ గ్రామర్ వస్తే చాలు, ఇఫ్ దే నో హౌ టు యూజ్ ఇట్స్ ఇనఫ్. బట్ వెరస్ ఫర్ టీచర్స్కి ద టీచర్ షుడ్ నో బోత్ ఫార్మల్ అండ్ ఫంక్షనల్ గ్రామర్. ఓకే, సో ఫంక్షనల్ గ్రామర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో దే టీచ్ ఓన్లీ యూసేజ్ వస్తే చాలా, రూల్స్ రావాలి, దట్స్ వాట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇట్ ఎంఫసైజ్ రూల్ ఓవర్ యూసేజెస్, ఇట్ డీల్స్ విత్ యూసేజ్ అండ్ ప్రాక్టీస్, and it only focus on theoretical definitions, and it ignores practice and emphasize rules. Okay, so options anni chusina tarvata manaki entandi focus. If it is functional grammar, if you are able to use, that's enough. So the right answer is
It deals with usage and practice. Okay. So now let's look at the another area, teaching, learning materials in English. ఈ ఏరియాలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ హియర్. సో టిఎల్ఎమ్స్ వాటి అట్రిబ్యూట్స్ ఏంటి చూద్దాం. ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ అట్రిబ్యూట్ టు ఆఫ్ గుడ్ టిఎల్ఎం. ఒకటి ఫెమిలియారిటీయా, నావెల్టీ ఆఫ్ ద మెటీరియలా, లేదంటే లిమిటెడ్ యూటిలిటీ ఆర్ ఫంక్షనల్ వాల్యూ. సి ఇట్స్ నాట్ అన్ అట్రిబ్యూట్, అది ఆ క్వాలిటీ కాదు. ఏమైంటుంది? సో ఇట్ షుడ్ బి ఫెమిలియర్ అండ్ నావెల్టీ, ఇట్ షుడ్ బి క్రియేటివ్ అండ్ మోడర్న్, అండ్ నెక్స్ట్ లిమిటెడ్ యూటిలిటీ. సో వాట్ యూ థింక్ ఇస్ నాట్ అట్రిబ్యూట్? సో ఇట్ షుడ్ బి మన దగ్గర ఒక టిఎల్ఎం ఉందంటే దాన్ని లిసనింగ్కి, స్పీకింగ్కి, రీడింగ్కి, రైటింగ్కి అన్నింటికి యూజ్ చేసుకునేలాంటి మెటీరియల్ మనం తయారు చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద స్కిల్స్ అనమాట. సో ద రైట్ ఆన్సర్ ఇస్ లిమిటెడ్ utility. So the option is C, right? So now let's go with the another question. Choose the correct statement about using authentic materials in teaching grammar. So what do you mean by authentic material? Asal authentic material ante em anukuntunnaru meru? See, other than textbooks, maybe oka railway form, reservation form is an authentic material. Alage mana క్లోజ్అప్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ర్యాపర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్స్ తీసుకొచ్చినా సార్ ఇట్ విల్ బి యూస్ఫుల్ లైక్ ఆథెంటిక్ మెటీరియల్. సో మరి దీని తాలూకా ఫంక్షన్ ఏంటి చూద్దాం. ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఆర్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ లాంగ్వేజ్ టీచింగా? ఒకసారి చూసుకోండి. రెండోది, ఆథెంటిక్ మెటీరియల్స్ ఆర్ నాట్ రిలవెంట్ ఫర్ బ్రిడ్జింగ్ క్లాస్ రూమ్ అండ్ రియల్ వరల్డ్ లాంగ్వేజ్. అలాగే authentic materials are only used in teaching only for listening skills. So the last one is authentic material bridge the gap between classroom knowledge and real life language. Same anukuntaru meru. Just think, you can guess. Yes, well, the right option is D. It bridges the gap between classroom knowledge and the real life language. Cheppanu kada, ante how a child knows what is reservation అని తెలుసు, ఎలా చేయాలని తెలుసు, బట్ వెర్ ఇస్ హౌ టు ఫిల్ ద ఫామ్ అనేది హీ డజంట్ నో. సో దాంట్లో ఏంటి ఉంటాయని చెప్పేసి ఆ ఆథెంటిక్ మెటీరియల్ ద్వారా యూ క్యాన్ ఇంప్రూవ్ దేర్ స్పీకింగ్ అండ్ రైటింగ్, అలాగే ఆ నోట్ టేకింగ్, అన్ని స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ we will go with another one. So that's lesson planning. Okay, so మీకు ముందుగా చెప్పేటట్టుగా నథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ డన్ వితౌట్ ప్లానింగ్. సో is lesson planning. Choose the phase that involves analyzing and evaluating learners తాలూకా పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు జనరల్గా మనకి లెసన్ ప్లాన్స్లో ఉండే స్టేజెస్ ఏంటి? మీరు ఏది తీసుకున్నా సరే విల్ థింక్ అబౌట్ 3 స్టేజెస్ అండి. ప్రీ, వైల్ అండ్ పోస్ట్. సో ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్ ఆర్ పోస్ట్ రీడింగ్. ప్రీ రీడింగ్లో ఏమేమి వస్తాయి, రీడింగ్లో ఏమేమి వస్తాయి, పోస్ట్ రీడింగ్లో ఏమేమి వస్తాయి చూద్దాం. అలాగే ఇక్కడ ప్రీ యాక్టివ్ ఫేజ్, ద సెకండ్ వన్ ఈస్ ఇంటరాక్టివ్ ఫేజ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్, అండ్ ఫైనల్లీ ఇట్స్ ప్రిపరేషన్ స్టేజ్. సో వాట్ యూ థింక్? సో ఇక్కడ అనలైజ్ అండ్ ఎవాల్యుయేటింగ్ లెర్నర్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇంటరాక్షన్లో వస్తుందా, ప్రీలో వస్తుందా, లేదంటే పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో వస్తుందా? ఎస్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో వస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో విత్ అనదర్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ exactly the primary objective of instructional planning is. Okay, so the primary objective of instructional planning is ignoring learner needs, developing a unit plan, visualizing the future, establishing connections with learners. So ఏమనుకుంటారు? Yes, what you said is right. It's establishing connections with the learners. Now let's go with another area, curriculum and textbooks, importance and needs. So the following is the sequence in curriculum development.
జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకోండి వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ బిఎడ్. ఇవాల్యుయేషన్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, రెన్యువల్, లేదంటే ఇవాల్యుయేషన్, డిజైన్, రెన్యువల్, ఇంప్లిమెంటేషన్, డిజైన్, implementation, evaluation or renewal. So finally design, evaluation, implementation or renewal. So the right option is C. First you will design, then you will implement, after that you will evaluate based on the outcomes, and sometimes you have to change also. This is how we prepare curriculum. Okay, so the next one is, the option is C. And what involves the systematic plan for achieving educational goals? మీ ఎడ్యుకేషనల్ గోల్స్ కనుక అచీవ్ చేసుకోవాలంటే what does it involve? ఒకసారి చూద్దాం. మెథడ్స్ or curriculum or assessment or material. So what do you think? So all round complete గా మనకి కావాలి educational goals. It's a broad area, so obviously it is curriculum, right? So this is how we'll go with the eighth one. And finally now we'll go with evaluation. So ee evaluation topic lo manaki chala important questions vastayi. So definitely there will be a question from this area. Okay, so manaki you should know what is summative and what is formative assessment. Okay, summative assessment is also known as assessment for learning or assessment of learning or assessment as learning or assessment by learning. Okay, so now if you look at this, these three areas lo vachesariki assessment for learning, it's all about, it's for learning. Oka child అక్కడ మిస్టేక్ చేస్తే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా కరెక్ట్ చేసేది, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దట్స్ వాట్ వి కాల్ లైక్ ఫార్మాటివ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎండ్ ప్రోడక్ట్, చైల్డ్ పాసా ఫెయిల్డా. సో దట్ ఈస్ ఆఫ్ లెర్నింగ్. అండ్ వీ హ్యావ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఇప్పుడు మనకి కొత్తగా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ సిబిటి ఉంది. సో దట్ కమ్స్ అండర్ దిస్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. యూ టాట్ అ స్కిల్, ఆ చైల్డ్కి అది వచ్చిందా లేదా, that's what assessment as learning. Okay, and finally assessment by learning. So this is a distractor, so the option is assessment of learning. Okay, so for learning it is formative. Now let's look at the last question in this area. Choose the accurate description of critical thinking. So iroju when you ask questions, మనం different types of questions అడుగుతాము. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు what kind of questions should we ask to the student? Factual questions అడగాల, అలాగే ఇన్ఫరెన్షియల్ or evaluative, or we think about this critical thinking. Okay, now the focus is totally on critical thinking. ఈ critical thinking లో ఏమేమి ఉంటాయి? So critical thinking involves just accepting information without questioning, or critical thinking is relevant in problem solving situations, or critical thinking is the ability to analyze, synthesize and evaluate information or subjects. Or the last one is, it is limited to academic identify the objective not associated with the achievement test. So the correct option is, critical thinking is the ability to analyze, synthesize and evaluate information of the subjects. So this is the correct option. And that's all for today. Thank you very much, and hope you learned what kind of questions we will get in this TET methodology area for 6 marks. What I suggest you is, మనకి TET methodology కి సంబంధించి you can even think of academic books, ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్ మోడల్ పేపర్స్ కూడా మనము డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ డూ అచీవ్ 6 out of 6 marks in this methodology. Thank you for watching, and on behalf of SCRT, I thank each and everyone for being part of this program.
థ్యాంక్ యూ.